చేవేళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి గెలుపును ఆకాంక్షిస్తూ శంకరపల్లి పరిధిలో బుల్కాపూర్లో మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలు ప్రజలను మోసం చేసే పార్టీలని అసెంబ్లీ ఇన్ఛార్జ్ భీం భారత్ విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ ప్రచారంలో మండల ప్రెసిడెంట్ జనార్దన్ రెడ్డి, మైనార్టీ నాయకుడు అజాజ్, లక్ష్మారెడ్డి, యువ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉదయాన్నే మా శ్రీనశంకరపల్లి మున్సిపల్ కార్యక్రమంలో బస్సు స్టార్ట్ చేసాము. ఆడికెళ్ళి ఇప్పుడు ఉల్కాపూర్ 2 వార్డులు ఉంటాయి. ఇక్కడ రంజిత్ రెడ్డి గెలుపు గురించి మా కార్యకర్తలందరూ ఉత్సాహంగా చాలా కార్యకర్తలందరూ ప్రతి ఒక్కరు ఇంటింటికి వెళ్ళి గవర్నమెంట్ చేపట్టినటువంటి 6 గ్యారంటీలలో 4 గ్యారంటీలు అమలు చేయడం జరిగింది. ఉచిత బస్సు, 500 రూపాయల గ్యాసు, 200 పింఛని, ఉచిత కరెంటు ఖచ్చితంగా ఆగస్టు 15 వరకల్లా టోటల్గా 2 లక్షల రుణమాఫీతో పాటు అన్నీ అమలవుతాయి. కాబట్టి 6 గ్యారెంటీలు అమలవుతాయి. కాబట్టి మళ్ళీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి కొన్ని పథకాలు కూడా వివరంగా ఇంటింటికి ప్రచార కార్యక్రమంలో పాల్గొంటున్నాము. రంజిత్ రెడ్డి గారు ఇంతకుముందు ఎంపీగా ఉన్నాడు. ఎంపీగా ఉండి కూడా ప్రతి ఒక్క కార్యకర్తకు, ప్రతి ఒక్క నాయకునికి పిలవగానే పలికే నాయకులు లేక ఒక ఆపద ఉన్నవాన్ని ఎంబడే స్పందించి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఇప్పుడు 370 ఆర్టికల్ను రద్దు చేసిర్రు. అది పక్కకు పెడదాం, దాన్ని తీసుకోవద్దు. ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో మేము మళ్ళీ 400 సీట్లు మాకు అధికారం ఇస్తే రాజ్యాంగాన్ని చేంజ్ చేస్తామంటారు. రాజ్యాంగం చేంజ్ చేస్తే ఎన్ని రుసుకులు ఉంటాయి? ఎస్సీలకు, మైనార్టీలకు, బీసీలకు, బలైన వర్గాలకు అందరినీ అడుగుదొక్కే విధంగా ఉన్నది. కాబట్టి ఆయన మోడీ గారు చేస్తున్నది ఏంది? ఆదాని, అంబానీ వారికే ఒత్తాసు వలుకుతూ వారిని ధనవంతులు చేస్తూ పోతున్నాడు. కానీ పేదవారికి ఎలాంటి సహకారం చేయలేడు. రేపు జరగబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే మళ్ళీ మోడీ వస్తే భారతదేశము అట్టడు స్థాయికి పోతుంది, గరీబ్ స్థాయికి పోతుంది. ఉన్నోళ్ళకి అందరికీ మోడీ, అమిత్ షా వాళ్ళ స్టేట్ నుంచి 9 మంది 10 మంది మంచి నాయకులు ఉన్నారు, మంచి సెంట్రల్లో ఉన్నారు. కాబట్టి భారతదేశాన్ని చూస్తున్నారు ఆయన. ఒకటి మోడీ, ఒకటి చూసేది గుజరాత్ ఒకటే. అందుకని ఒకసారి భారతదేశంలో ఉన్నటువంటి జనాలు అందరు గ్రహించాలి. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అన్ని వర్గాలను కుల మతం లేకుండా అన్ని వర్గాలను కలుపుకపోయి ఇక ప్రతి గ్రామంలోని ఇంద్రమ్మ ఇండ్లే ఉన్నాయి. కానీ మోడీ ఇండ్లు ఇక్కడ ఏ ఊళ్ళో లేవు. ప్రతి ఒక్క గ్రామంలో ఇంద్రమ్మ లేని ఇల్లు చూపిమానండి. ఒక్కసారి ఇంద్రమ్మ ఇల్లు లేని ఇల్లు ఏ ఊరుందో చూపిమానండి భారతదేశంలో మొత్తంలో. అందుకనే ఇందిరాగాంధీ ఉన్నప్పుడే బలుగు బడిగిన వర్గాలకు అని చెప్పి 5 ఎకరాల భూమి ఉచితంగా ఇచ్చారు. ప్రతి గ్రామంలో పేదవారికి ఇచ్చిన భూమి ఇంద్రమ్మ ఇచ్చే భూమే. ఇవాళ కేసీఆర్ వచ్చి మొత్తం తీసుకుపోయి అమ్ముకున్నాడు. సీతారాంపురం ఉన్న చెవల దగ్గర సీతారాంపురం మొత్తం ఊరినంతా తీసుకుపోయి అమ్ముకున్నాడు. పేదోళ్ళు ఎంతమంది బతికిరాడా? ఆ విధంగా అప్పుడు కేసీఆర్ చేసాడు, ఇక్కడ వీళ్ళు చేశారు. అందుకని రేపు జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తే ఖచ్చితంగా పేదవారికి అందరికీ ఇల్లు కట్టించేసేసి భూములు ఇచ్చి ఆదుకుంటామని చెప్పి సవినయంగా మనం చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఇప్పుడు 370 ఆర్టికల్ను రద్దు చేసిర్రు. అది పక్కకు పెడదాం, దాన్ని తీసుకోవద్దు. ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో మేము మళ్ళీ 400 సీట్లు మాకు అధికారం ఇస్తే రాజ్యాంగాన్ని చేంజ్ చేస్తామంటారు. రాజ్యాంగం చేంజ్ చేస్తే ఎన్ని రుసుకులు ఉంటాయి? ఎస్సీలకు, మైనార్టీలకు, బీసీలకు, బలైన వర్గాలకు అందరినీ అడుగుదొక్కే విధంగా ఉన్నది. కాబట్టి ఆయన మోడీ గారు చేస్తున్నది ఏంది? ఆదాని, అంబానీ వారికే ఒత్తాసు వలుకుతూ వారిని ధనవంతులు చేస్తూ పోతున్నాడు. కానీ పేదవారికి ఎలాంటి సహకారం చేయలేడు. రేపు జరగబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే మళ్ళీ మోడీ వస్తే భారతదేశము అట్టడు స్థాయికి పోతుంది, గరీబ్ స్థాయికి పోతుంది. ఉన్నోళ్ళకి అందరికీ బుల్కాపూర్ గ్రామంలో, అదేవిధంగా చిన్నశంకరపల్లి గ్రామంలో ఇంటింటి ప్రచారంలో ఈరోజు భాగంగా ఈ 2 గ్రామాల్లోనే ప్రతి ఇల్లు కూడా తిరిగి ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా కలిసి కాంగ్రెస్ పార్టీ 4 నెలల్లో చేసినటువంటి పథకాల గురించి, అదేవిధంగా రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవాల్సినటువంటి ఆవశ్యకత గురించి ప్రజలకు వివరించడం జరిగింది. ప్రజలు చాలా బ్రహ్మాండంగా రెస్పాన్స్ అయ్యారు, సంతోషంగా మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. వాళ్ళ సమస్యలను కూడా పరిష్కారం చేసేది, ఈ దేశానికి ఏదైనా కాపాడేది కాంగ్రెస్ పార్టీ అనేది వాళ్ళు గ్రహించారు. రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడ నుంచి చేవెళ్ల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నటువంటి పెద్దలు రంజిత్ రెడ్డి అన్న గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారు. అదేవిధంగా
కేంద్రంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు. దానికోసం ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా సమిష్టిగా ఎంత వరకైనా సరే కష్టపడడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్నటువంటి బుల్కాపూర్, శంకర్పల్లి, అదేవిధంగా చేవెళ్ల నియోజకవర్గం ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాము, విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. ఈ రాబోయే రోజుల్లో ఎవరైతే బీజేపీ, బీఆర్ఎస్ చెప్పే మాయమాటలకు నమ్మి మీరు మోసపోకుండా ఈసారి కూడా కేంద్రంలో ఇందిరమ్మ రాజ్యం తీసుకురావడం కోసం. కాకపోతే ఇప్పుడు మనకున్న 6 గ్యారంటీల ముందు అమలు కావాలి కనుక మనం ఫస్ట్ ఇప్పుడు వస్తున్న మూమెంట్ ఏంది, పార్లమెంట్ ఎలక్షన్. ఆ పార్లమెంట్ ఎలక్షన్లో చేతి గుర్తుకు ఓటేసి మన రంజిత్ రెడ్డిని గెలిపిస్తే మన రేవంత్ రెడ్డికి మంచి మద్దతు దొరికినట్టు అవుతుంది. కనుక ఆయన కోసం మేము శాయశక్తులా కృషి చేస్తున్నాం. ఎక్కడెక్కడ నిర్వహించారు ప్రచారం? బుల్కాపూర్ మొత్తం వాడు తిరుగుతున్నాము. జనాల నుంచి స్పందన ఎట్లా ఉంది? చాలా బాగుంది, 100కి 90% మా కాంగ్రెస్కే పడతాయి ఓట్లు బుల్కాపూర్లో. శంకర్పల్లి మండలం నుంచి ఎంత లీడ్ వచ్చే అవకాశం? శంకర్పల్లి మండలం నుంచి 6,000 నుంచి 7,000 వరకు లీడ్ వస్తుంది, మెజార్టీ.